రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కూటమి సర్కార్ పనిచేస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ భోగాపురంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పాడి పంటలకు ప్రాధాన్యతనిస్తూ స్థానికంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రైతన్న మీకోసం వంటి కార్యక్రమాలు దోహదపడతాయంటున్న ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతన్న మీకోసం కార్యక్రమాలు చేపట్టింది. నవంబర్ 24 నుంచి 29 వరకు వారోత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం భోగాపురం మండల కేంద్రంలో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే లోకమాధవి గారు రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో కనుక మనం చూసినట్లయితే సుమారు 2,24,000 మంది రైతుల కుటుంబాలు కానీ ఇప్పటికే 1,45,000 కుటుంబాలకి సర్వే చేయడం జరిగింది. రైతుల యొక్క సాధక బాధకాలు వాళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా లబ్ధి చేకూరుతున్న పరిస్థితి కూడా సర్వే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గారికి భోగాపురం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా తెలుసుకుంటున్నాం. ఈరోజు మీరు పాల్గొంటున్నారు, రైతులతో మీరు ప్రత్యక్షంగా మాట్లాడారు, వారి నుంచి కొన్ని వివరాలు తీసుకుని కొన్ని సూచనలు కూడా చేస్తారు. ఎలా ఉంది కార్యక్రమం? ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి వర్గం గురించి ఆలోచిస్తున్నది. దానిలో భాగంగా రైతన్న గురించి అయితే 200% ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అన్నదాత సుఖీభవ వాళ్ళకి ప్రత్యేకంగా 20,000 రూపాయలు చేసి ఇవ్వడం, విడతల వారీగా వాళ్ళకి అందుబాటులోకి తేవడం, అలాగే ధాన్యం సేకరణ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 24 గంటల లోపే వాళ్ళకి డబ్బులు పడే విధంగా ఈరోజు ధాన్యం సేకరణ చేయడం, మద్దతు ధరలు లేకుండా ఎక్కడైనా ఏ పంటలైనా నష్టానికి వెళ్తే క్రాప్ ఇవాల్యుయేషన్ చేయడం, ఇమీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, అలాగే మద్దతు ధర లేని పంటలు ఉంటే దానికి ఆసరాగా నిల్చోండి. ఈరోజు గుంటూరు మిర్చి అనుకోండి, పత్తి అనుకోండి, బంగాళదుంప అనుకోండి, మ్యాంగో అనుకోండి, ఇలాగ ఏదైనా కూడా ఇటు వ్యవసాయం, అటు హార్టికల్చర్, అలాగే మనకి పాడి రైతు వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికతో మనం ముందుకెళ్ళాలి. ఈ రైతు అన్నవాడికి నేను ఇంకా నా కొడుకు కూడా రైతువారీ చేసే విధంగా వాళ్ళని అభివృద్ధి పదంలోకి, లాభాల బాటల్లోకి పట్టుకెళ్లాలన్న దిశగా ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానిలో ఒక భాగమే ఇది రైతన్న మీకోసం సర్వే. దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే పంచసూత్రాలు, నీటి భద్రత కల్పించాలి, అలాగే మనం అగ్రిటెక్ను వాడాలి, అంటే టెక్నాలజీని అగ్రికల్చర్లో వాడాలి, అలాగే మనం అనుబంధిత వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని తీసుకురావాలి, అలాగే రైతుకి మనం అండగా నిలబడే విధంగా మనం పంచసూత్రాలను ఈరోజు ఫామ్ చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తాం. సో సబ్సిడీలు ఇస్తున్నాం రైతులకి, వాళ్ళకి అండగా నిలబడుతున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా రైతు తాలూకా తలసరి ఆదాయాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే వాణిజ్య పంటల దిశగా మనం రైతుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ప్రతి వాళ్ళు ఇంతకు ముందులాగా ఏంటంటే మా పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి వరి పండిస్తున్నారు, మొక్కజొన్న పండిస్తున్నారు, లేకపోతే నువ్వులు వేస్తున్నారు. అలా కాకుండా మన భూసార పరీక్షలు చేయించుకుంటూ పొలం పిలుస్తున్నదని ప్రోగ్రాం ఒకటి పెట్టాము. ఇవన్నీ కూడా ఎందుకంటే రైతుని ప్రతి సెంటు భూమి ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా, గట్లు కూడా వేస్ట్ కాకుండా మనం గట్ల మీద కొబ్బరి చెట్లు వేసుకుంటూ అలాగే మనం ఎలా ముందుకు తీసుకువెళ్తాం అనే దిశగా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ మన తీర ప్రాంతంలో 27 కిలోమీటర్ తీర ప్రాంతంలో ప్రధానంగా కొబ్బరి ఎక్కువగా, దీనికి సంబంధించి మీరు ఒక ప్రత్యేక దృష్టితో కూడా రైతులు ప్రోత్సహిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనకి కొబ్బరి తోటలు మీరు అన్నట్టుగా భోగాపురం మండలంలోని, పూసపాడు మండలంలోని మనకు అధిక సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా భోగాపురం మండలంలో ఈరోజు గవర్నమెంట్ పామాయిల్ వేయమన్నా కూడా భోగాపురంలో వేయలేని పరిస్థితి, ఎందుకంటే మాకు నీళ్లు లేవు. అందుకని కొబ్బరి తోటల్ని మనం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దామని రైతులకు చెప్తున్నాం. అదే కాకుండా కొబ్బరి తోటల్లో మనం ప్రతి భూమిని కూడా మిగిలిన వ్యవసాయ క్షేత్రంగా దాన్ని మార్చుకొని పూర్తిగా దాని ద్వారా అధిక లాభాలు పొందేటట్టుగా మనం చెప్తున్నది ఏంటంటే ఈరోజు కొబ్బరి తోటలోనే ఒక పక్కనే నాటుకోళ్ళ పెంపకం పెట్టుకోండి, ఇంకో పక్కనేమో ఒక 2 ఆవులు, పాడి ఆవులు పెట్టుకొని చిన్న పౌడర్ వేసుకోండి, ఒక ఫార్మ్ పాండ్ పక్కన తవ్వించుకోండి. ఎందుకంటే దానికి కూడా మనం పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. అలాగే కొబ్బరి తోటల్లోనేమో మొదళ్ళు మనం మామూలుగా బోధుల కింద పెట్టుకొని అక్కడ పైనాపిల్ ఒకటి, పసుపు ఒకటి, అల్లం ఒకటి పండించే దిశగా ముందుకు తీసుకెళ్ళమంటారు. మరి ఇవన్నీ పండిస్తే మాకు లాభం ఏంటని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈరోజు భోగాపురం మండలంలో 2026 కల్లా మనం ఒక మ్యాంగో క్లస్టర్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదొకటి తీసుకొస్తున్నాం. రెండోది ఒక పసుపు, అల్లం వీటి ద్వారా మనకి దాని ద్వారా సూక్ష్మ ఈ కర్కుమెన్, పసుపు ద్వారా కర్కుమెన్ తీసుకొచ్చే దిశగా ఈరోజు మనకు ఒక బొటానిక్స్ అనే ఒక కంపెనీ కూడా
రావాడ కేంద్రంగా ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి మన పద్ధతి ఏంటంటే, నేను ఆలోచిస్తున్న విధానం ఏంటంటే, రైతుకు మనం అండగా నిలబడడం, ఇవన్నీ పండించమని చెప్పడం కాకుండా అనుబంధ పరిశ్రమల్ని మనం ఎలా తీసుకొచ్చే దిశగా ఈరోజు ప్రతి అడుగు వేస్తున్నాం. అలాగే నువ్వులు ఎక్కువగా పండిస్తున్నారు కాబట్టి దాని ద్వారా మనం గానుగలు వచ్చే విధంగా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే ఈరోజు పాడి రైతుకు కూడా మనం చెప్తున్నది ఏంటంటే, మనం ఒక పోటీతత్వాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు విశాఖ డైరీ ఇక్కడ తీసుకుంటున్నది, కానీ పాల ఉత్పత్తి ఎక్కువైనప్పుడు రేటు తగ్గించేస్తున్నారు. అలా కాకుండా మనం నెయ్యి తయారు చేసేవి, అలాగే పన్నీరు, అలాగే పెరుగు తయారు చేసే యూనిట్లని కొన్ని వాళ్ళకు పోటీగా ఈరోజు తయారు చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా ఆ పాలు కొనుక్కునే విధానంలో కూడా రైతుకి అధిక లాభాలు వస్తాయి. ఈరోజు రైతు నష్టపోతున్నాడు వీటి వల్ల. అలా కాకుండా మనం యువతని వాడుతూ మనం ఈ అనుసంధాన పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్లేటట్టు, అలాగే వాణిజ్య పంటలు పండించే దిశగా మనం ఎలాగ రైతులు ముందుకు తీసుకెళ్తాం ఈరోజు. ఎందుకంటే మిల్లెట్స్ అవన్నీ వస్తాయి. ప్రత్యేకంగా మనం చేస్తున్న ఏ పనైనా ఈరోజు ఆలోచిస్తున్నది ఏంటంటే, మనకి ఎయిర్పోర్ట్ ఒకటి వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఆ ఎయిర్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మనం ఏం చేయగలం. ఎందుకంటే దానివల్ల లాభాలు కొన్ని రెట్లు పెరుగుతాయి మనకి రైతుకి. కాబట్టి దాని పరంగా మనం ఏం చేయగలం. ఈరోజు మ్యాంగో క్లస్టర్ వస్తున్నదంటే దానికి మనం కరెక్ట్గా దాన్ని టార్గెట్ చేసి ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచించి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఎయిర్పోర్ట్ని చాలా విధంగా మనం వాడుకుంటూ, అక్కడ కార్గో సెక్షన్ని మనం ఖచ్చితంగా వాడుకుంటూ, దానికి అనుబంధంగా మనం కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ బయటను పెట్టుకుంటూ మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకొక ప్రధాన పంట మనకి మన నియోజకవర్గంలో వస్తున్నది పువ్వులు. దానికి కూడా మనం మార్కెట్ యార్డ్, ఇప్పుడు ఆనందపురం ఆ జంక్షన్ అంతా కూడా చాలా అన్స్ట్రక్చర్డ్గా తయారై అక్కడ పువ్వులు అమ్ముకోలేకపోతున్నారు ఈ మధ్య. దాని గురించి కూడా, ఎందుకంటే ఆ రోడ్డు మన ఎయిర్పోర్ట్కి ప్రధాన రహదారి కాబట్టి వాళ్ళందరూ మన పువ్వుల రైతులు కాబట్టి, మన ఊళ్ళో మన నియోజకవర్గ పువ్వుల రైతులు కాబట్టి వాళ్ళందరికీ కూడా స్పెసిఫిక్గా పువ్వులు అమ్ముకునే విధంగా మనం కడియంలో అక్కడ ఎలా అయితే ఈరోజు చేస్తున్నారో అలాగే దానికి మంచి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసే విధంగా కూడా ఈరోజు తీసుకెళ్తున్నాం. అలాగే కూరగాయలు కూడా ఇక్కడ బాగా పండుతాయి కాబట్టి కూరగాయల రైతులకు కూడా మనం అండగా నిలుచొని వాళ్ళ లాభాలను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఎలా తీసుకెళ్తాం. కాబట్టి ఎప్పుడు కూడా అవే తక్కువ దిగుబడి వచ్చే పంటలు కాకుండా ఎక్కువ దిగుబడి వచ్చే పంటల దిశగా మనం ఎలా తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడతామన్న దిశగా ఈరోజు ప్రతి అడుగు వేయడం జరుగుతున్నది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దానికి మనకి చాలా సపోర్ట్ చేస్తున్నది. దానికి ఎప్పుడు కూడా మనం కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఎంతో సమర్థవంతంగా రన్ చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, గ్రామాలు అనేవి మనం తుడిచిపెట్టుకుపోయే విధంగా మనం పనులు చేయకూడదు, గ్రామాలని అభివృద్ధిలోకి తీసుకెళ్లే విధంగా మనం చేసి గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఉండాలనే విధంగా మనం ఈరోజు ప్రతి పని చేయాలని ఆయన కూడా మాకు ప్రత్యేక ప్రణాళికతో సూచనలు చేయడం జరుగుతున్నది. వాటిని అందిపుచ్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సేవా తత్పరతో ముందుకు వెళ్ళాలన్నది నా సంకల్పంగా ఈరోజు ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతున్నది. ఈరోజు రైతన్న మీకోసంలో మనకు ప్రత్యేక సర్వే జరిగింది. దాన్ని ఆ డేటాను ఆధారంగా చేసుకుని ప్రతి మండలంలో కూడా లేకపోతే నియోజకవర్గంలో ఒక రైతు చర్చా వేదిక, ఒక వర్క్షాప్తో కూడా పెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే మనకి సెంచరీన్ యూనివర్సిటీ ఉంది మన నియోజకవర్గంలో, వాళ్ళు కూడా చాలా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే, మన బడ్జెట్లో కూడా ఈరోజు విశ్వవిద్యాలయాలకి ప్రత్యేకంగా పరిశోధనలు చేసి రైతులకి సూచనలు ఇచ్చే విధంగా ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మనం పోయిన వారమే మనం ఏం చేసామంటే ఒక 50 రకాల వరి విత్తనాలని అక్కడ డెంకాడ కేంద్రంగా మనం దాన్ని పరిశోధనలు చేయడం జరిగింది. అందులో మనం ఇప్పుడు 11-21 వేస్తున్నాం. వచ్చే ఏడాదికి మనకి ఖరీఫ్కి ఏ విత్తనం వేసుకుంటే మనకు అధిక దిగుబడి వస్తుందనే విధంగా కూడా మనం పరిశోధనలు చేస్తున్నాం. ఆ పరిశోధనలన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం సమర్థిస్తున్నది, దానికి సహకారాన్ని అందిస్తున్నది. కాబట్టి ప్రతిదీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ వేలో, అంటే మనం అనుబంధం చేసుకుంటూ చేసిన రోజే ఈరోజు మనం ఖచ్చితమైన ఫలితాలను పొందగలం. అలాగే ప్రభుత్వానికి కూడా మనం ఆదాయాన్ని సమకూర్చే దిశగా, ప్రభుత్వం సర్ప్లస్లోకి వెళ్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ అంటే సంక్షేమాన్ని ఇంకా బాగా అందించగలం. ఈరోజు అందించలేని పరిస్థితిలో గత ప్రభుత్వం నెట్టివేసింది. కాబట్టి దాన్ని అంతటినీ మనం జాగ్రత్తగా బాగు చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళే దిశగా ఈరోజు ప్రతి ఒక్క ప్రణాళికాబద్ధంగా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలని, దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా ముందుకు వచ్చి ఒక పరిశోధనా దిశగా మంచి టెక్నాలజీతో, అనుబంధ పరిశ్రమలతో, మంచి లాభాలతో మనందరం కూడా ముందుకు వెళ్ళే దిశగా
ప్రతి ఒక్కటి చేయాలని కూడా ఈరోజు మన ఆలోచన విధానాలు ముందుకు వెళ్ళాలి. ఇది మనం చూస్తాం. ప్రధానంగా రైతు అనేటువంటిది ఏదైతే లాభసాటిగా ఉండేది, వ్యవసాయం లాభసాటిగా ఉండేది, అలాగే వాణిజ్య పంటల్ని వాళ్ళు మరింతగా కూడా వాళ్ళు సాగు చేయడం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందాలని కూడా చెప్తున్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి అంటే భోగాపురం 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయ్యేటువంటి నేపథ్యంలో ఎగుమతులకి ఎగుమతి అవకాశాలను పంటలు పండించాలని కూడా నియోజకవర్గానికి సూచిస్తున్నట్లుగా లోకం మాదిరిగా చెప్పినటువంటి పరిస్థితి మనకి చూసాం. కెమెరామెన్ కుషన్తో మాదిరి